కూర్చొని అందరూ కూడా చేతులు జోడించండి అమ్మా. కూర్చోవాలి, ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చొని చేతులు జోడిస్తే మంత్రాన్ని చెబుతాం. చెప్పండి అమ్మా, చేతులు జోడించండి, చెప్పండి ఓం, గట్టిగా చెప్పండి ఓం. భక్త్యాదీపం భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యః జ్యోతి నమోస్తుతే కార్తిక దీపజ్యోతి నమోస్తుతే నమోస్తుతే. కోటిలింగేశ్వర భగవానికి, బోలా శంకర భగవానికి, స్వర్ణలక్ష్మీ మాతాకి. భక్తులు ఒక్క నిమిషం కూర్చోండి అమ్మా, క్యూ లైన్ ఇంకా వదలలేదు, ఒక్క నిమిషం కూర్చోండి. ఎక్కడ వారు అక్కడ కూర్చొని ఉండండి. దీపాలు వెలుగుతున్నాయి, మధ్య నుంచి దాటి వెళ్ళకండి. మహిళా భక్తులకు ప్రత్యేక విజ్ఞప్తి, దీపాల మధ్యలోంచి దాటి వెళ్ళొద్దమ్మా. మేము పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. చౌకీల దగ్గర నుంచి మీ చీర కొంగులను తిప్పి పట్టుకోండి. స్టేడియం లోపల చౌకీల ముందు ఉన్న వాళ్ళు కొద్దిసేపు అక్కడ కూర్చోండి. క్యూ లైన్ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్లో వద్దరు. ఇంతసేపు 3 గంటల పాటు ఆద్యంతం కార్యక్రమాన్ని వీక్షించారు. ఇంకొక 10-20 నిమిషాలు ఓపిక పట్టండి. ఈరోజు ఎంతో సుదినం. తమిళనాడు వేలూరు శ్రీపురం నుంచి సాక్షాత్తు స్వర్ణలక్ష్మి అమ్మవారు కోటి దీపోత్సవ వేదికలో సాక్షాత్కరించారు. మనము ఆ అమ్మవారిని రోజు దర్శించుకుంటున్నాం. తులసి జలంతో అభిషేకించి సంప్రోక్షించబడుతున్నాం. ఈరోజు అమ్మవారికి అష్టైశ్వర్య పూజ జరుపుకున్న సందర్భంగా ముత్తైదువులకు రవిక, గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ చేస్తాం. అందరూ సంయమనంతో ఉండాలి, ఎవరు ఒకరినొకరు తోసుకోకూడదు. ఎంత క్రమశిక్షణతో కూర్చుంటారో అందరికీ పంపిణీ చేస్తాం. ఎవరు దీపాల మధ్యలోంచి దాటి వెళ్ళొద్దు. వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళకి పదే పదే చెప్తున్నాం, రంగవల్లుల్లో దీపాలు పెట్టాం, దాని మధ్యలోంచి దాటి వెళ్తున్నారు. ఇప్పటివరకు మనం దీపం పవిత్రత గురించి ఇంత విని కూడా దాన్ని దాటి వెళ్తాం మనం. దయచేసి సహకరించండి. స్టేడియంలో ఆదమరిచి ఉండొద్దు, అప్రమత్తంగా ఉండండి. దీపానికి ఒక అడుగు దూరంగా ఉండండి, భగవంతుడికి దగ్గరగా ఉండండి. అమ్మ, బారికేడ్ల దగ్గర అందరూ చేరబడి నిల్చున్నారు. అవి అందరూ దాని మీద పడితే అవి పడే ప్రమాదం ఉంది, అందుకని దయచేసి నిల్చోవద్దు. అక్కడ దీపాల స్టాండ్లు ఉన్నాయి, వెలుగుతున్నాయి, మీరు ఆదమరిచి ఉంటున్నారు. మేము పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక పవిత్రమైన ప్రాంగణం. ఈ కార్యక్రమం ప్రపంచంలోనే కని విని ఎరుగని రీతిలో, నభూతో అన్న రీతిలో భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని దేదీప్యమానంగా శోభాయమానంగా జరుపుకుంటున్నాం. ఈ ప్రాంగణ పవిత్రతను కాపాడుకుందాం. కొద్దిసేపు సహకరించండి. ఈరోజు మనం అష్టైశ్వర్యాలను ప్రసాదించే స్వర్ణలక్ష్మి అమ్మవారికి అష్టైశ్వర్య పూజ చేసుకున్నాం. ఈరోజు చాలా సుదినం. భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదిక ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక క్రతువులకు నెలవుగా